హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. అందరూ సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. నేనైతే జనవరి 1st వెళ్ళటం వల్ల ఈ సంక్రాంతికి వెళ్ళలేకపోయాను. అండ్ దానికి తోడు చెప్పాను కదా, ఒక మంచి షార్ట్ ఫిలిం తీయాలి. సో మనం జనవరి 1st అదే 3నో 4నో ఇంటికి వచ్చాను. సో అప్పటి నుంచి స్క్రిప్ట్ వర్క్ మీదే ఉన్నాను. ఫైనల్లీ ఒక కంక్లూజన్కి అయితే వచ్చేసాను. అంటే చాలా చిన్న ఐడియా అబ్బా, మీతో ఐడియా కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఆ ఐడియా నుంచి నేను చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రాంగ్గా వస్తుందా లేదా, ఎలా చెప్పాలి, ఇంకా గట్టిగా ఎలా చెప్పాలి, ఈ విధంగా ఆలోచించి ఫైనల్లీ ఒక కంక్లూజన్కి అయితే వచ్చి ఒకరికైతే షేర్ చేశాను. అన్నా చూడండి, నచ్చింది అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. సో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను మామూలుగా అయితే ఈ 23నే షూట్ చేయాలనుకున్నాను. బట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి షూట్ చేసేంత సిచ్యువేషన్ అయితే లేదు. సో మన స్టోరీ నచ్చి వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేద్దామనే ఐడియా, అందుకని కొంచెం డిలే అవుతుంది. ఫైనల్లీ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయింది, నేనైతే ఫార్వర్డ్ చేశాను, చూద్దాం. ఇప్పుడైతే మటుకి రూమ్లో ఈరోజు మీతో షేర్ చేసుకుందాం, మీతో వీడియో చేద్దాం అనిపించింది. అండ్ ఐడియా ఏంటి అనేది మీతో డిస్కషన్ చేసే ముందు ఇప్పుడు కొద్దిసేపు మా రూమ్తో మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఐడియా డిస్కషన్ చేద్దాం. ప్రజెంట్ అయితే మటు ఇదిగో బట్టలు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టేశాను, ఎందుకంటే వాషింగ్కి ఇద్దామని చెప్పేసి. ఇక్కడ వాషింగ్కి వచ్చేటప్పటికే షర్టు ప్యాంటు 25 రూపీస్. అండ్ అలానే ఇదిగో ల్యాప్టాపు. ఈ ల్యాప్టాపు ఎవరిచ్చారు? ప్రహాస్ గారు ఇచ్చాడు. సో అప్పటి నుంచి నాకు, అంటే అప్పటి వరకు నేను ఇదిగో ఇక్కడ పేపర్లు ఉండేవి, మంచిగా బండిల్ ఉండేది. సో ఈ బండిల్లో డైలీ రాసుకుంటూ మళ్ళీ రీరైటింగ్ రాయాలంటే చాలా బోర్ కొట్టేది. బట్ ఎప్పుడైతే నేను ఈ ల్యాప్టాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో, ఇందులో స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశానో, ఎంత హ్యాపీ అంటే ఎన్నిసార్లైనా రీరైటింగ్ చేయాలనిపిస్తుంది. అంటే నాకు ఓకే, భలే మంచి పని జరిగిందిరా బాబు అని చెప్పేసి అన్నాను. మొన్నే వాడికి కాల్ చేసి కూడా థ్యాంక్ యూ రా బాబు అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఇప్పుడు రాస్తున్న ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే పేపర్ మీద రాసి ఇన్ని రీరైటింగ్లు అంటే బోర్ కొట్టేసి ఒక పాయింట్లో కాంప్రమైజ్ అవుతానేమో, బట్ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు రూమ్ వచ్చేటప్పటికే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలబ్బా. చండాలంగా మా వాళ్ళు నైట్ అంతా తినేసి ఎలా పడితే అలా పడేసి ఎవ్వరు ఒకళ్ళేమో సినిమా షూట్కి వెళ్ళారు, ఇంకొకళ్ళేమో ఎక్కడికి, వీడు పర్సనల్ అసిస్టెంట్గా వాడు షూట్కి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. ఇవన్నీ నీట్గా కడిగేసేయాలి. ఇదంతా రూమ్ అన్నీ వేసాను, క్లీన్ చేస్తున్నాను. రూమ్ రెంట్ వచ్చేప్పుడు 6,500. సో మీ అందరూ తెలుసు, మర్చిపోయింది, రెంట్ 6,500 అని గుర్తొచ్చింది. రెంట్ టైం వచ్చేసింది. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఐడియా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏంటంటే ఐడియా ఏంటంటే బేసిక్గా నాకు ఒక చిన్న షార్ట్ ఫిలిం చేద్దాం, అందరికీ రిలేట్ అయ్యే కాన్సెప్ట్. సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో అనిపించేది, అంటే మనకి ఒక టైంలో చాలా కోపం వచ్చేస్తుంది ఒకరి మీద. కోపం వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా ఫస్ట్ ఆ కోపానికి రియాక్షన్ ఇచ్చేస్తాం. అంటే పోయి కొట్టేయడమో లేదా గొడవ పడ్డమో చేస్తాం. ఏది అంటే ఇంకేం ఆలోచించాం. సో నాకు అది ఎప్పటి నుంచో ఉండేది. అరే దీని మీద అంటే ఒకటి నేను కొట్టడానికి పోతున్నప్పుడు ఆ క్షణంలో వాళ్ళు లేడనుకో, ఆ నెక్స్ట్ డే కొట్టాలనుకో, ఈలోపు నువ్వు చాలా ఆలోచిస్తావు, నీ కోపం తగ్గిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ నేను 10th క్లాస్లోనో 9th క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్లో టీచర్స్ వర్క్ చెప్తారు, మనం సరిగ్గా చేయము. సో ఈరోజు కొడతారా సారు అన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు, ఒకళ్ళిద్దరం కొంచెం తెలివిగా వాళ్ళం. కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళని భయంకరంగా కొట్టేవాళ్ళు. సో ఆ నెక్స్ట్ డే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ కోపం చల్లారబడటమో, వాళ్ళకి వేరే రీజన్ ఉండడం వలన మమ్మల్ని కొట్టేవాళ్ళు కాదు, మేము సేఫ్ అయ్యేవాళ్ళం. అంటే వెంటనే రియాక్షన్ లేకపోతే మటుకు ఆ ప్రభావం అది ఉండదు. సో అది అలా ఇది భలే ఉంటుంది పాయింట్, ఇది చెప్పేద్దాం అనేసి ఎలా చెప్తే బాగుండి, ఎలా చెప్పాలి ఏంటి అవి ఇవన్నీ ఆలోచించి ఒక ఐడియా బేసిక్గా రాసి పంపించి ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఒక 2-3 పంపించాను. ఒకళ్ళిద్దరు బాగుందన్నారు, ఇంకొక పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అరే నీ నుంచి ఇది కాదు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, నేను చేస్తాను, మంచిగా చేస్తాను చూడండి. ఇప్పుడు నేను కథక్కనే వెళ్ళిపోయి మళ్ళీ
ఫస్ట్ నుంచి ఒకటే ఒక మూవీ రాసినట్టు నా వల్ల కాదు. సో చాలా స్వీట్గా చిన్నగా చెప్దాము అని చెప్పేసి అనేసి డిస్కషన్ చేసి ఫస్ట్ ఒక వర్షన్ రాశాను, మళ్ళీ ఇంకొక వర్షన్ చేశాను, 3వ వర్షన్ రాశాను. అండ్ అందులో ఒక మంచి స్క్రీన్ ప్లే యాడ్ చేద్దాం, అంటే మన షార్ట్ ఫిలిం స్కేల్లో ఆ స్క్రీన్ ప్లే ఎవరు యూజ్ చేయండి అనేది ఉండాలి. సో అలా చేద్దాం, ఇలా చేద్దామని ఫైనల్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. రాశాను, ఇప్పుడు ప్రజెంట్ అయితే సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రొడ్యూసర్లను చూడడం షార్ట్ ఫిలింకి. అంటే షార్ట్ ఫిలింలో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రాదు రిటర్న్స్. సో ప్యాషన్ అయినా అయ్యి ఉండాలి, లేదంటే మనోడికి ఇంట్రెస్ట్ ఉంది, సో మన వంతు మనం ఏదైనా చేద్దాం, సో ఈ కేటగిరీ అయితేనే చేయగలరు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టర్స్, నెక్స్ట్ ఏ కెమెరా వాడదాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఐడియా చెప్పాను కదా, సో ఒక కోపం ఆలోచించకుండా, ఒక కోపం వచ్చిందని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా ఆ యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడం వల్ల ఎదురుపడే ప్రాబ్లమ్స్ ఏంటి దాని తర్వాత. సో ఒక ఎక్సైట్మెంట్ ఇందులోనే ఒక మంచి ఇది కూడా వచ్చింది, అది మీకు తర్వాత షేర్ చేస్తాను. అంతే, ఈరోజు అయితే మనకి ప్రశాంతంగా మంచిగా మళ్ళీ వండుకొని ఇంకొకసారి రీరైటింగ్ చేయాలి స్క్రిప్ట్. అంటే ఫస్ట్ నుంచి ఒక 12 to 15 minutes వచ్చే ఈ స్క్రిప్ట్లో 10 minutes నాకు భయం లేదు, 10 minutes బోర్ కొట్టకుండా చూస్తాను. మీరు ఓపెన్ చేశారంటే బోర్ కొట్టదు. సో నెక్స్ట్ 2-3 minutes కొంచెం మాట్లాడుకునేది ఉంటుంది డిస్కషన్. సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్, నేను ఇంకా ఎంత ఎంగేజింగ్గా చెప్పగలగాలి. నా రైటింగ్ ఇందులో నేను ఫస్ట్ ఒక మూవీ స్క్రిప్ట్ రాసినప్పుడు నా సర్కిల్ లేదా నేను కొంతమందితో డిస్కషన్ చేసినప్పుడు నా రైటింగ్లో నాకు 100 మార్క్స్ వేశారు. సో ఈ షార్ట్ ఫిలిం కూడా రైటింగ్ అంతే మంచి మార్క్స్ పడాలి. అండ్ తర్వాత నా టేకింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా నేను చెక్ చేసుకుంటాను. సో ఆ రెండు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకంటే వెంటనే చేసేద్దాము, వాళ్ళని పెట్టుకుందాం వీళ్ళని పెట్టుకుందాం అని కాదు. ఎందుకంటే నేను చేసే షార్ట్ ఫిలిము 50,000 మందో 1,00,000 మందో చూస్తారు. సో నా టార్గెట్ 1,00,000 మంది కన్నా రీచ్ అవ్వాలి అని. సో అంతమంది చూస్తున్నప్పుడు ఎంత టైం ఇవ్వాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఒక్కొక్క డైలాగ్ పెట్టాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఆ సీన్ తీయాలి. సో అన్నీ ఫోకస్డ్గా ఉన్నాను. 1,00,000 మై టార్గెట్. 1,00,000 మందికి రీచ్ అవ్వాలి, వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 8 minutes 10 minutes టైం నాకు కేటాయించినప్పుడు చూడడానికి, అదే 12 to 15 minutes టైం కేటాయించినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. 100% అంటే ఫస్ట్ ఆడియన్స్ మీరే, మన సబ్స్క్రైబర్స్. సో మీ అందరూ సాటిస్ఫై అవుతారు. మంచి షార్ట్ ఫిలింతో మీ ముందుకైతే వస్తాను. మంచి ఐడియా, ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. చూద్దాం అది. ఇంకంతే. సో ప్రతిరోజు మళ్ళీ అప్డేట్లు ఇస్తూ ఉంటానబ్బా. సో చూస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు కూడా ఒక షార్ట్ ఫిలిం చేయాలని, ఒక మూవీ స్క్రిప్ట్ రాయాలని, ఒక ఫస్ట్ ఈ స్టెప్, తర్వాత వీళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఇంత బడ్జెట్ అవుతుంది, అంత బడ్జెట్ అవుతుంది, ఒక కొలిక్కి వస్తారు. అది ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.